నమస్తే. లాలాజీ గారి ట్రూత్ ఎటర్నల్ మాట్లాడుకుంటున్నాము. తర్వాత అందులో ఫస్ట్ చాప్టర్ వేదాలు, రెండో చాప్టర్ వచ్చి కర్మ, థర్డ్ చాప్టర్ వచ్చి స్పిరిచువాలిటీ. ఇది కొంచెం నేను ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము. స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, మన గురించి చెప్పేది అంతే, అంతకంటే ఏం లేదు. అసలు మనం ఏంటి, మనం ఉట్టి శరీరమేనా, ఉట్టి మనస్సేనా, లేకపోతే ప్రాణమేనా, లేకపోతే ఆత్మనా, ఏంటి, వాటి వాటి లక్షణాలేంటి, ఆ తర్వాత వీటి గుణాలేంటి, వాటి స్థితులేంటి, అవి ఎలా పనిచేస్తాయి అని వాటికి సంబంధించినవి. ఇంత చేస్తే ఏముంది అంటే ఏంటి, మనం ఏంటి, మనం నడిచేది ఏంటి, మనం మన 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 శరీరం వచ్చి 3 శరీరాలు అన్నారు కదా. 3 శరీరాలు ఏంటి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే మన భౌతిక దేహం, దాని ద్వారానే పని వ్యక్తం అవుతుంది. ఆలోచన సూక్ష్మ శరీరం చేస్తుంది. దానికి కారణం తెలియకుండా ఒక విత్తనం ఉంటుంది, అంటే ఏం జరగాలి, ఏంటి, ఎందుకోసం వచ్చున్నాము, ఏంటి అని. ఇది వీటికి ఈ 3 శరీరాలకి 3 గుణాలు ఉన్నాయి. శరీరం ద్వారా జరిగేదాన్ని తమో గుణం అంటారు. తర్వాత ఆలోచనతో జరిగేదేమో రజోగుణం అంటారు. తర్వాత మూడోది వచ్చేమో సత్వగుణం. ఈ 3 గుణాలు అంటే మళ్ళీ ఈ గుణాలు, ఈ స్థితులు, ఈ అవస్థలు అవన్నీ ఎక్కడ బయట లేవు, మనలోనే ఉన్నాయి. ఈ 3 స్థితిలో 3 దాటినవి కూడా ఉన్నాయి. వాటి గురించి ముందు తర్వాత టాపిక్స్లో వస్తుంది. ఫస్ట్ చెప్పటం మాత్రం మన శరీరానికి సంబంధించి, మన మనసుకు సంబంధించి, తర్వాత మనం ఎందుకు వచ్చామనేటువంటి కారణానికి సంబంధించి ఈ 3 మాట్లాడటం జరిగింది. తర్వాత నిన్న మనం మాట్లాడిన వాటిలో ఈ ఒక్కొక్క గుణానికి ఉండే లక్షణాలు చెప్పటం జరిగింది. తమో గుణం వచ్చాము, శరీరం తప్ప ఇంకోటి ఏం ఉండదు. వీటి లక్షణాలు ఏంటి, ఆలస్యం, నిద్ర, భయం, మైథునం, ఏంటి, ఈ 4 తప్ప, శరీరానికి సంబంధించిన విషయాలు తప్ప ఇంకో విషయం ఏమి ఆలోచించడం జరగదు. తర్వాత రెండోది వచ్చేమో సూక్ష్మ శరీరం అంటేనేమో రజోగుణం, అదంతా ఆలోచన, జ్ఞానము, వాటికి సంబంధించి ఎంతసేపటికి ఏంటంటే ఏదైనా సరే ఒక ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎంతసేపటికి ఏంటి, దీని లక్షణం ఫికిల్ అనమాట, పవర్ అనమాట. ఎప్పుడు ఏం పని చేద్దామా, అదే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా అంత రజోగుణం, అంటే ఎలాగోలా గెలవాలి, ఏదో చెయ్యాలి అని పరిగెడుతూ ఉంటారు. అది 2. మూడోది వచ్చి సత్వగుణం. 3 సత్వగుణంలో ఇవే ఉండవు. ఊరికనే శాంతంగా ఉండడం, హింసలు అవన్నీ పట్టవన్నమాట. చక్కగా రెస్ట్ తీసుకోవటము, ఇవన్నీ 3 వచ్చేస్తాయి. ఈ 3 గుణాలు మళ్ళీ ఎక్కడ సపరేట్లో లేవు, మనలోనే ఉన్నాయి. మనం నిద్ర లేచిన తర్వాత తమో గుణం, రకరకాల పనులు పెట్టుకొని చేస్తాము, రకరకాల ఆలోచనలు చేస్తాము. ఆ తర్వాత శరీరం, మనసు అలసిపోతుంది, అప్పుడు నిద్రపోతాము. అది సత్వం అనమాట. ఆ తర్వాత ఈ మధ్యలో ఉండేది ఏంటి, మనస్సు. ఈ అంటే ఏంటి, శరీరము ఏం కదలదు, అట్లాగే మనం ఎందుకు వచ్చాము అనే కారణం సత్వము కదలదు, అంటే నిద్ర లాంటి స్థితి కదా. అజ్ఞానం అన్నాడు కదా, అది తెలియదు. ఈ రెండింటిని మధ్యలో ఉండి లింక్ లాగా పైకి వెళ్ళినప్పుడేమో ఆ స్థితిలో, కింద శరీరానికి వచ్చినేమో ఈ స్థితిలో, ఈ 2 స్థితులు కాకుండా తటస్థంగా ఉంటే తటస్థం స్థితిలో, ఈ 3 స్థితులు కూడా నడిచేది మనస్సే అనమాట. అట్లాగే ఈ మనసు గురించి ఇంకా ఏం చెప్పాడో ఈ టాపిక్స్లో చూద్దాం. ఏం చెప్తారు ఇంకా ఇందులో. ఎవరైతే ఇప్పుడు 2 స్థితుల్లో, ఇప్పుడు అంటే ఏంటి, శరీరం ద్వారా, మనసు ద్వారా 24 గంటలు అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ డిజైర్లు ఏంటో వాళ్ళేంటో తెలుసు. కాకపోతే ఏంటి, 3వ స్థితి తెలియదు, అంతే కదా. థర్డ్ కవరింగ్ అనమాట. థర్డ్ కవరింగ్ అంటే ఇప్పుడు సోల్ అంటే ఏంటి, కారణం. అది ఇప్పుడు మనం నిద్రపోతూ ఉన్న స్థితి. ఆ స్థితి ఎవరికి తెలియదు కదా. ఈ 2 స్థితులు తెలుసు. నిద్ర లేచాము, ఆలోచన చేస్తున్నాము, పని చేస్తున్నాము, అంతవరకు ఎవరికైనా గ్రహిస్తారనమాట. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ ఒక విత్తనం. ఆ విత్తనం అనేది కారణం, అది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత జ్ఞానం. తర్వాత ఈ జ్ఞానం అయిన తర్వాత ఈ స్టడీనెస్, కంఫర్ట్ అండ్ పీస్ ఇన్ ది సోల్. తర్వాత 3వది వచ్చి శాంతం. అవి సోల్ క్వాలిటీస్. తర్వాత ఇంకోటి చాలామంది ఏమనుకుంటారు, ఈ జ్ఞానమే అంటే ఏంటి, ఎవరైతే కదలకుండా ఉండి ప్రశాంతంగా ఉంటారో దాన్ని జ్ఞానం అంటాం కదా. ఆ జ్ఞానమే సోలేమో అంటారు. కాదు, జ్ఞానమే ఆత్మవే. జ్ఞానం వేరనమాట. జ్ఞానం అంటే చెప్పాలంటే మనసు స్థితే జ్ఞానం. మన మనసు అనమాట. మన మనసుకు వచ్చేటువంటి ఆలోచనలు శరీరం మీదనే లింక్ అయితే మనసు అవుతుంది. శరీరం గనక ఆలోచన చేయగలిగితే జ్ఞానం అవుతుంది. కానీ జ్ఞానం స్థితి మళ్ళీ ఆత్మస్థితి కాదు. ఎందుకంటే ఆత్మకు అసలు కదలిక లేదు కదా, అదేం పట్టించుకోదు. మామూలుగా ఒక విత్తనం వేసి ఉండడం తప్ప ఆ విత్తనం ఎందుకు వచ్చిందని ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ ఏం తెలియదు. మళ్ళీ ఆ వివరం అంతా తెలిసేది మనసుకే, అంతే. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు, ఈ కదలిక అనేది సత్వంలో మూమెంట్ ఈజ్ బోత్. ఈ మూమెంట్ అనేది అంటే మనసు కదులుతున్నది కానీ, పనిచేయడం కానీ,
అంటే తమో గుణంలో సత్వగుణంలో ఉండదు. ఇది ఉండేది ఓన్లీ మధ్యస్థితిలోనే ఉంటుంది, రజోగుణంలోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకోటేంటి, మన శరీరం యొక్క లక్షణం పనిచేయటం అన్నారు కదా, మరి మరి అప్పుడు అది పనిచేసేది తమో గుణం కదా, మరి అని అడుగుతున్నాడు. కానీ కాదు, యాక్షన్ ఈజ్ మూమెంట్, అది కూడా ఉండేది, అది కూడా మనసులోనే ఉంటుంది తప్ప తమో గుణంలో ఏం ఉండదు అంటారు. అంటే అల్టిమేట్ ఏంది, అన్నిటికీ మూలం మనసేనని చెప్పటం అనమాట. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చెప్తాడు, పని జ్ఞానము రెండు ఉండేది కూడా మనసులోనే అంటాడు. మనమేమనుకుంటున్నాం, ఇప్పుడు పని శరీరం ద్వారా చేస్తామంటున్నాం కదా, మరి శరీరం ద్వారా పని చేయాలంటే ఆ పని ఎక్కడ ముందు జరగాలి, మన మనసులోనే జరగాలి. అంటే ఏంటి, మనసులో ఉండేదేమో ఆలోచన, నామము, బయట వచ్చేది రూపం, ఆబ్జెక్ట్ అనమాట. అంటే రూపము నామం కూడా రెండు ఉండేది మన మనసులోనే అంటాడు. ఆ తర్వాత ఈ అంటే ఈ ఈ పని ఆలోచన రెండు కూడా ఈ మనసులో ఉండడం అనేది సూక్ష్మ శరీరం యొక్క లక్షణం అంటాడు. సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచన లక్షణం అని. నిజంగా చెప్పాలంటే ఆలోచన, పని, దానికి ఫలితంగా వచ్చే హ్యాపీనెస్, ఈ లక్షణాలన్నీ కూడా మైండ్కి సంబంధించినవి. ఈ మూడు లక్షణాలు, ఇది రజోగుణం అంటాడు. అంటే చివరికి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మనం చేసే ఆలోచన కానీ, మనం చేసే పని కానీ, దానివల్ల మనం వస్తుందనుకుండే హ్యాపీనెస్ కానీ, ఈ మూడు లక్షణాలు ఫామ్ అయ్యేది మైండ్లోనేనని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకేం చెప్తాడు, పని, జ్ఞానం, ఆనందం మూడు కూడా మధ్య రకం స్థితులు, అవి కూడా మనసు యొక్క లక్షణాలే అంటాడు. తర్వాత ఈ మూడు మనసు లక్షణాలైన ఈ మూడిటికి తేడా ఉంది. ఏంటి తేడా, భౌతిక శరీరం ద్వారా పనిచేసే పని కొంచెం తక్కువ, అట్లాగే మన కారణంగా చేసే పని ఏమో ఎక్కువ, మధ్య రకంగా జరుగుతుంది చూసారా, ఇంటర్మీడియట్ స్టేజ్, అది మధ్య రకం అంటాడనమాట. అంటే ఏంటి అంటే హయ్యరు, లోయరు, మిడిల్ అనమాట. మిడిల్ వచ్చి మైండ్ అవుతుంది, హయ్యర్ వచ్చేమో క్యాజువల్ అవుతుంది, ఆ తర్వాత ఫిజికల్ బాడీ వచ్చి లోయర్ అవుతుంది అనమాట. అంటే ఈ అంటే అవుటర్ మూమెంట్ అంటే మన ఆలోచన, పని కూడా అవుటర్గా ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఆ తర్వాత సంతోషం, కంఫర్టు అవన్నీ కూడా ఆనందంగా వ్యక్తం అవుతాయి. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవటము, ఆలోచన చెయ్యడము, ఇవన్నీ కూడా మధ్యస్థితి వస్తాయి, మధ్యస్థితిలో ఉంటాయి అంటారంటే ఏం లేదు, మన మనస్సు మన పైన ఉండేటువంటి సత్వానికి, కింద ఉండేటువంటి తమోకి మధ్యలో ఉన్నది మనస్సు. ఈ మనసు నడిపిస్తుంటుంది. ఈ మనసు లక్షణం ఏంటి, ఆలోచించుకోవడం, అర్థం చేసుకోవటం అని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకేంటి, రెండు విషయాలు కనుక కంబైన్ అయితే మూడో స్థితి వస్తుంది అంటారు. అట్లాగే ఏంటి కంబైన్ అవ్వడము, ఈ కంబైన్ అయ్యేది ఎక్కడ, మనస్సులో అంటాడు. అప్పుడు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఏమవుతుంది, మనిషికి వివేకము, జ్ఞానము, తర్వాత దానికి చెప్పే ఫలితము, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనసులోనే ఏర్పడతాయి అంటారు. ఎప్పుడు ఏర్పడతాయి, ఇన్ని రకరకాల అంటే 2-3 విషయాలు కలిసినప్పుడే ఏర్పడతాయి అంట. అంటే ఏంటి, మన శరీరం, కారణం, మనసు 3 కలిసాయనుకో, ఈ 3 కలిసి దేని పనులు దాన్ని నిర్వర్తిస్తాయి. అట్లా కాకుండా ఒక్కటే ఉందనుకో, అప్పుడు అసలు ఇంకా మూమెంటే లేదంటాడు. వేర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దెర్ ఈజ్ నో మోటివేషన్ ఆఫ్ ఐడియా. అంటే అసలు ఆ ఒక్కటి కనుక ఉంటే ఏ ఆలోచన లేదు, ఆ తర్వాత అప్పుడు వివేకము లేదు, తర్వాత యాడ్ చేయటము లేదు, ఆ తర్వాత హెచ్చవేయడము లేదు, డివిజను లేదంటాడు. అంతే కదా, ఒక్కటే ఉన్నప్పుడు ఈ గొడవలన్నీ ఏం లేవు కదా, రెండు ఉన్నప్పుడే అది కరెక్టా ఇది కరెక్టా అని వివేకం రావడం కానీ ఇంకోటి కానీ జరుగుతుంది. ఒక్కటే కనుక ఉంటే ఒక జ్ఞానము, ఒక పని, ఒక ఆనందము, ఇవే కనుక ఉంటే ఒక్కటే ఉంటాయన్నమాట. అంటే ఇన్ని వివరాలు ఉండవు. ఎప్పుడైతే రెండు ఉంటాయో అప్పుడు మూడో స్థితి ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వేటి వల్ల, ఈ రెండిటి వల్ల. రెండు, మన శరీరం, మన కారణం, మధ్యలో ఉన్నది మధ్యలోనే కదా. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఈ మనసుకి డిస్క్రిమినేషన్ బిట్వీన్ దిస్ అండ్ అది, ఇప్పుడు వివేకం వచ్చేసి ఇదా అదా అనేటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది అనమాట. అది దాన్ని ఏమన్నారు వీళ్ళు, మధ్యలో ఏర్పడ్డ ముడి అన్నారు. అంటే ఈ ముడి అంటే ఏంటి, మీకు ఇంకొంచెం ఈ ముడిని అర్థం చేసుకోవటానికి, మన వాళ్ళు సృష్టి మొదలైంది, దాన్ని బ్రహ్మముడి అంటే బ్రహ్మ గ్రంథి అంటారు. తర్వాత లైఫ్ నడుస్తూ ఉంటుంది, విష్ణు గ్రంథి అంటారు. తర్వాత మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది, రుద్ర గ్రంథి అంటారు. గ్రంథి అంటే ముడి అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక చిన్న దారం ఉందనుకోండి, ఆ దారానికి అటొక కొస ఇటొక కొస ఉంటుంది కదా, మధ్యలో వేసామనుకోండి, దాన్ని ముడి అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో ముడి ఏంది, మైండ్. ఎట్లా మైండ్, ఒకవైపు ఏమో హయ్యర్ స్టేట్, ఒకవైపు ఏమో లోయర్ స్టేట్. హయ్యర్ స్టేట్ ఏమో కారణం,
లోయర్ స్టేట్ వచ్చేమో తమోగుణం శరీరం అనమాట. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? ఈ మధ్యలో ఉన్న ముడి మైండ్ అనమాట. అంటే మనం అంటే ఈ అన్నిటి ఎక్కడ ఏ ముడి ఇప్పుడు మనం అనుకుంటారు చూడండి, చక్రాలు, స్థితులు, తర్వాత ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ కూడా ఉండింది మళ్ళీ అవుట్ సైడ్ ఏం లేవు, శరీరాల్లో ఏం లేవు, ఇవన్నీ కూడా మనసులో ఉన్న ముడులే. శరీరం వరకే తీసుకున్నాము, బ్రహ్మగ్రంథి ఇదే నా శరీరం అనుకుంటాం అనమాట. దాన్ని దాటి ఇంకొంచెం ఆలోచన చేశాము, ఇంకొక స్టేజ్కి వెళ్ళినప్పుడు లేయర్స్ అన్నా మూడులన్నా అవన్నీ దాని కిందకే వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నది ఏంటి, ఈ మైండ్ ఈజ్ మిడిల్ నాట్ ఎట్ వన్ అండ్ విచ్ దేర్ ఈజ్ హయ్యర్. ఇదే అంటే కాన్షియస్ గురించి వాటి గురించి హయ్యర్ స్టేజ్కి వెళ్తేనేమో ఒకవేళ వెళ్తుంది, కిందకు వచ్చి జడత్వంలో ఉంటేనేమో అది అన్కాన్షియస్గా ఉంటుంది అంటాడు. అంటే మధ్యలో అంతే కదా, హయ్యర్ స్టేట్ లోయర్ స్టేట్ మధ్యలో ఉన్నది మైండ్ అని ఇప్పటిదాకా చెప్తున్నది. తర్వాత ఈ రెండిటి ప్రభావం దేని మీద ప్రభావం పడితే దాన్ని పట్టుకుంటుంది అంటారు. మైండ్ లక్షణం అది, అంటే అది పట్టుకుంటే అది అయిపోతుంది. హయ్యర్ పట్టుకుంటే హయ్యర్ స్టేజ్కి వెళ్తుంది, లోయర్ పట్టుకుంటే లోయర్ స్టేజ్కి వెళ్తుంది, మధ్యలో ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటే ఆ స్థితిలో ఉంటుంది అనమాట. అది మైండ్ లక్షణం, దాని క్యారెక్టర్ అది సంగతి. తర్వాత ఇంకేం చెప్తాడు, ఈ మూడిట్లో హెడ్ వచ్చి టాప్, లెగ్స్ వచ్చేమో బాటము, మిడిల్ వచ్చి మధ్యలో ఉంటాడు. అంటే ఏంటి, పైకి కిందకి ఈ రెండుకి మధ్యలో ఉన్నది మనసు అంటారు. ఆ తర్వాత మధ్యలో ఉన్నది మైండ్, అది అటు ఇటు బోత్ క్యారీస్ అండ్ ఇట్స్ వర్క్. దానికి ఎటు అవసరమైతే అటు వర్క్ అంతే కదా. ఇప్పుడు కాసేపు పూజ చేసుకుంటాం, లేకపోతే ధ్యానం చేస్తున్నాం, ఈ మనసు దాని మీద నిలబడుతుంది. మళ్ళీ కిందకు వచ్చేసేసి మళ్ళీ ఏదో వేరే విషయాల్లోకి వెళ్ళిపోయినాము, మళ్ళీ మనసు అటు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ రెండు, అంటే పైన చెప్తున్నారు కదా, మనం చేసే పని, మనం చేసే ఆలోచన, దానికి వచ్చే ఫలితము, ఆనందం అన్నీ కూడా జరిగేది మనసులోనే. మనసు ఎటువైపు వెళితే అటు చేసుకుంటూ పోతుంది అని చెప్పదలుచుకున్నట్టున్నారు. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ స్టేట్ వచ్చి యాక్షను, రెండోది వచ్చి అర్థం చేసుకోవటం, మూడోది వచ్చి ఆనందం, తర్వాత అండర్స్టాండ్, అంతే. రిజల్ట్ వచ్చి స్టడీనెస్ ఈజ్ రిజల్ట్. అంటే పని, ఆలోచన, అర్థం చేసుకోవటము, శాంతంగా ఉండడము, లాస్ట్లో వచ్చేటప్పటికి స్టడీనెస్ వస్తుంది అంటాడు మూడోది. తర్వాత కదలడం అనేది పని, అర్థం చేసుకోవటం అనేది జ్ఞానం, కుదురుగా ఉండడం అనేది శాంతి, సంతోషం, ఆనందం అన్నమాట. ఆ తర్వాత ఏంది, నాలెడ్జ్ వచ్చి మిక్స్డ్ మిడిల్ స్టేట్. అంతే కదా, ఇప్పుడు దాకా చెప్తుంది అదే కదా, మధ్యలో ఉన్నది మనసు కదా, ఆ పైకి వెళ్తుంది అవసరమైతే, కిందకి వస్తుంది, లేకపోతే స్టడీగాను ఉంటుంది. హూ డెవెల్స్ మల్టిప్లిసిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది మైండ్, ది ఫిజికల్ బాడీ అండ్ మల్టిప్లిసిటీ క్యారీస్ అఫైర్స్ విత్ డిస్క్రిమినేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఎవరైతే అంటే ఇగ్నోరెంట్ అవుతాడో, ఈ మల్టిప్లిటీ అంటే రకరకాల పనులలోకి వెళ్ళి ఈ భౌతిక శరీరం ద్వారా పనిచేస్తూ ఉంటాడు అంటాడు. తర్వాత ఇంకాడు ఏం చేస్తాడు, ఈ రకరకాల పనులలో నిమగ్నమైపోతాడు, మల్టిప్లిసిటీ ఆఫ్ వర్క్లో వెళ్ళిపోతాడు. తర్వాత ఇతను వెళ్ళిపోతాడు కదా. తర్వాత ఇప్పుడు ఎవరైతే కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు అంటారో వాళ్ళు ఏం చేస్తారు, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే, యూనిటీ ఈజ్ వైజ్ అండ్ పొసెస్డ్ బై స్పిరిచువల్ విజ్డమ్. అంటే ఏంటి, ఒక్కదానితోనే కనెక్ట్ అవుతాడు. అంటే ఒక్కదానితో కనెక్ట్ అవ్వడం ఏంటంటే రకరకాల పనులన్నీ పెట్టుకోకుండా ఒక సింగిల్ థాట్ మీద ఒక దాని మీదకి వస్తాడు జ్ఞాని అనేవాడు అంటాడు. అంటే యూనిటీ అంటే ఒకే దాని మీదకి వచ్చేస్తాడు అని. తర్వాత రకరకాల పనులు, రకరకాల ఆపోజిట్ పనులు, అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటాడు, ఇగ్నోరెంట్ అంటాడు. ఆ తర్వాత పెట్టుకొని ఏం చేస్తాడు, దేని ద్వారా పనిచేస్తాడు, శరీరం ద్వారా, మనసు ద్వారా, తర్వాత తన హృదయం ద్వారా ఇవన్నీ చేసుకుంటూ పోతాడు. లీడింగ్ టువర్డ్స్ ఈజ్ వైజ్ ఈజ్ పొసెసర్. తర్వాత అట్లాగే ఈ అజ్ఞాని ఈ పనులన్నీ చేసుకుంటూ పోయి ఆనందం వస్తుంది అనుకొని పరిగెడుతూ ఉంటాడు. అలా కాకుండా ఎవరైతే జ్ఞానం ఉంటాడో అతను ఆధ్యాత్మికంగా జ్ఞానం కోసం పరిగెడుతూ ఉంటాడు అంటాడు. తర్వాత ఇద్దరూ చేస్తారు, మళ్ళీ ఇద్దరూ ఫిజికల్ ప్లేను మనసు ప్లేను ఏమో పెద్దగా దాటిపోరు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, ఈ భౌతికంగా ఉండేవాడేమో రకరకాల పనులు చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కొంచెం దైవికంగా కొంచెం జ్ఞానంగా ఉండేవాడు ఒక పనితోనే వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఎవరైతే శాంతిగా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటాడో అతను కొంచెం దైవిక కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాడు అంటాడు. తర్వాత ఇంకోటి అంటాడు, బికాజ్ ఇగ్నోరెంట్ మ్యాన్ లవ్స్. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఇగ్నోరెంట్ ఉంటాడో వాడికి రకరకాల పనులన్నీ ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో ఆనందం సంతోషం పొందుతుంటాడు. ఎవరైతే వైజ్ మ్యాన్ ఉంటాడో ఒకే పని మీద యూనిటీ అండ్ కంపెల్ టు రిటర్న్ టు ది, అన్ని రకరకాల పనులన్నింటిలో నుంచి బయటకు వచ్చేసి ఒకే పని మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాడు, ఈ వైజ్ అంటాడు. తర్వాత ఇద్దరికీ ఉంటుంది శరీరం మనసు,
కాకపోతే వైజ్ వచ్చేమో రకరకాల పనులలోకి వెళ్ళకుండా ఒకే పనిలో ఉండి శాంతిగా ఉంటాడు అంటాడు. తర్వాత కాన్షియస్ అండ్ వేకింగ్ స్టేట్ అండ్ వన్నెస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ అంటాడు. అంటే ఏంటి, రకరకాల పనులన్నీ వచ్చేమో నిద్ర లేచిన తర్వాత చేస్తాము, అట్లాగే నిద్రపోతున్నప్పుడు మాత్రం ఇన్ని పనులు ఉండవు, ఓన్లీ ఒకటే స్థితిలో పడుకొని నిద్రపోతాం కదా, అప్పుడు ఎందుకు అట్లా నిద్రపోతాము, మన మనసు పనిచేయదు అనమాట. అప్పుడు ఇట్లాగంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత బాడీనే అంతే కదా, అప్పుడు అది తమో గుణం భౌతిక శరీరం అని చెప్తున్నాడు కదా. అట్లాగే నిద్రపోతున్నప్పుడు కూడా బాడీనే, అదేంటి సత్వగుణం అంటున్నాం కదా. 3 శరీరాలు చెప్పాడు కదా, కారణ శరీరం అని, అది కూడా నిద్రపోతుంది కదా. తర్వాత అఫైర్స్ ఆఫ్ ది వేకింగ్ స్టేట్ డజంట్ ఎంటర్ స్టేట్ ఆఫ్ డీప్ అండ్ దేర్ ఈజ్ నో వైజ్ మ్యాన్ ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ అండ్ డజంట్ రిటర్న్ టు వేకింగ్. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ నిద్రపోయి అదే జ్ఞానికి అజ్ఞానికి ఏంటి డిఫరెన్స్ చెప్తాడు. ఇద్దరు నిద్ర లేచిన తర్వాత రకరకాల పనులు పెట్టుకొని ఉంటాడు, అంటే ఏంటి ఆ వన్నెస్ని మర్చిపోతాడు. ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు, బయటకు వచ్చిన తర్వాత తక్కువ పనులతోటి ఆ వన్నెస్ను వదిలిపెట్టాడు అంటాడు. అంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత కూడా ఆ నిద్ర స్థితి అనేటువంటి భగవత్ స్థితిలోనే ఈ తెలివైన వాడు ఉంటాడు అంటాడు. ఆ ఎక్స్పాన్షన్ ఫౌండ్ ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఉంటాయి, భేదము ఉంటుంది, అభివృద్ధి చెందింది ఉంటుంది. తేడా ఏంది, దేర్ ఈజ్ నో యూనిటీ అండ్ వైస్ వర్సా. అంటే ఏంటి, ఆ బయటకు వచ్చి అన్ని రకరకాల పని చేసుకున్నవాడేమో యూనిటీ, ఒకే పనిలో ఉండలేడు, ఇట్లా ఒకే పనితో ఉండేవాడేమో రకరకాల పనులు చేయలేడు అంటాడు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంది, చాలా మనం చెయ్యలేని బోలెడు అన్నీ తగిలించుకోకుండా ఒకే ఒక విషయం మీద ఏంది, వన్నెస్ అంటే యూనిటీ, అంటే ఏంటి, ఒక భగవతత్వం మీదనో ఒక దాని మీదనో పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం అనే పాయింట్ మీద చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను. తర్వాత ది డైవర్ కంట్రోల్స్ ది బ్రెత్ అండ్ రిమైన్స్ అండర్ ది వాటర్ ఫర్ సమ్ టైమ్. ది వాటర్ పుషెస్ హిమ్ అప్ ఆఫ్టర్ సమ్ టైమ్ బోత్ ఆఫ్ కోర్స్ వన్ ఈజ్ కాషియస్. తర్వాత ఏంది, నీళ్ళల్లో వెళ్ళిన వాడు ఇద్దరూ నీళ్ళల్లో కొద్దిసేపే ఉండగలుగుతారు. కాకపోతే ఏంటంటే తెలివైన వాడికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉంటుంది. కాకపోతే ఈ తెలివి అంటే చాలా రకరకాల పని పెట్టుకున్న వాడికి అంత దూరం తెలివి పెట్టుకోడు అని చెప్పాడనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఒక మనిషికి పొరపాటున కూడా సంబంధం లేదు, నిద్ర లేచిన తర్వాత ఎవరి స్థితి వాళ్ళదే ఉంటుంది. కాకపోతే నిద్రపోతున్నప్పుడు మాత్రం అందరి స్థితి ఒకటే, వీళ్ళు వాళ్ళు అంటూ తేడా ఏం లేదు, అంతే కదా. ఇప్పుడు మన కన్నమాచార్యులు ఎప్పుడో రాసున్నారు కదా, రాజు నిద్రపోయినా బంటు నిద్రపోయినా అందరూ ఒకటేనమాట, నిద్రలో ఏం తేడా లేదు, నిద్ర ఒకటే. కాకపోతే నిద్ర లేచిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పద్ధతులు మాత్రం తేడా ఉంటుంది అంటారు. తర్వాత ఇంకా ఏం చెప్తారు, ది అటెన్షన్ ఆఫ్ ది బాడీ మైండెడ్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఆన్ ది బాడీ ఆర్గన్. తర్వాత ఈ ఓన్లీ భౌతికంగా ఉండేవాడికి 24 గంటలు భౌతికం తప్ప ఇంకో దాని మీద ఏం పెట్టాడు. అలాగే ఆ భగవతత్వంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా దాని మీదనే పెడతాడు, అంటే దాని మీద అతను పెడతాడు. అదే మళ్ళీ ఇతను అంటూ వేరే ఏం లేదు, మన స్థితులే మనమే. ఇప్పుడు నేను భౌతికంగా ఉన్నాను అనుకోండి, భౌతికమైన పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెడతాను, మళ్ళీ ఈ భౌతిక పనులు కూడా చేయించేది ఎవరు, మనసే. అలా కాకుండా మళ్ళీ ఆధ్యాత్మికంగా పెట్టున్నాము అంటే ఏంటి, తెలియకుండా ఉండే విషయాలు, మనం ఏంటి ఎలా ఉండాలి, ఆనందంగా ఎట్లుండాలి, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అని కనుక పెట్టాము అంటే భగవతత్వం మీద పెట్టినట్టు అనమాట. అంటే ఇవి రెండు కూడా మళ్ళీ మనసే. అంటే ఈ మనసు దేని మీద ఫోకస్ చేస్తే ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తారనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఒక్కటే ఉంది ఉంది. తర్వాత అదర్వైజ్ ది డిఫెక్ట్ ఆఫ్ డ్యుయాలిటీ దేర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ది బాడీ, రూట్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇన్సైడ్ ది ఫ్రూట్ హిడెన్. తర్వాత ఏంటి, ఒకటే ఉంది, ఒక విత్తనం వచ్చింది, విత్తనం వచ్చిన తర్వాత చెట్టు వచ్చింది, చెట్టు వచ్చిన తర్వాత చెట్లకు పూలు అవన్నీ వచ్చున్నాయి. అది ఆ విత్తనం అనేది ఏమో సోల్ అవుతుంది. ఆ తర్వాత ఈ మొక్క, దీనికి వచ్చిన బ్రాంచెస్ అవన్నీ కూడా దాని డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత అదేమో పైన ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెషన్ గ్రోత్ అండ్ ది సోల్ అండ్ వైస్ వర్సా ఇన్ ద సేమ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సీడ్ ఫ్రమ్ ది ట్రీ అండ్ వైస్ వర్సా గోస్ ఆర్ కంటిన్యూస్లీ. అంటే ఏంటి, ఈ విత్తనమే ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నట్టు అంటారనమాట. సో ఇంతవరకు ఆపేద్దాము, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.